ఇక్కడ మీరు చూస్తున్న ఆవులన్నీ మేము గుజరాత్‌లో ఇది ఒక గేజింగ్ ల్యాండ్ అనమాట. అంటే గవర్నమెంటే ఈ ఆవులు పెంచుకునే వాళ్ళకి డబ్బులిచ్చి, రోజు ఈవినింగ్ ఇక్కడ గడ్డేస్తే ఈ ఆవులు ఈ గడ్డి తిని ఎళ్తాయంట. ఈ పని గవర్నమెంట్ అండ్ పాల ఫ్యాక్టరీ వాళ్ళు కలిసి చేస్తున్నారక్కడ. ఎవరైనా నార్త్‌లో ఉండొచ్చిన వాళ్ళకైతే కొంచెం అర్థమవుతది. నార్త్ ఇండియాలో పాలు చాలా బావుంటాయి. మన దగ్గర లెక్క కాదు. చాలా చాలా టేస్టీ ఉంటాయి అండ్ హెల్తీ గూడా ఉంటాయి. ఆ డిఫరెన్స్ అర్థమైపోతది. అండ్ ఇదొచ్చేసి గుజరాత్‌లో ఒక బీచ్ అనమాట. గుజరాత్‌లో బీచెస్‌కి కరువు లేదబ్బా! ఎక్కడ చూసినా బీచెసే ఉంటాయి. అన్ని బీచెస్‌లో జనాలుంటారు. అసలు గుజరాత్ ఇండియాలోనే లాంగెస్ట్ షోర్ లైన్ అని మీకు తెలుసా? 1600 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఇది. చూసారా? వీడియో చూస్తూ చూస్తూ ఒక కొత్త విషయం తెలుసుకున్నారు. షోర్ లైన్ అంటే అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. అంటే తీర ప్రాంతం. సముద్రం ఉన్న కిలోమీటర్స్ అనమాట. నాకు తెలిసిన ఒక విషయం నేను మీకు చెప్పా కదా! మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బాయ్.